ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో రథ సప్తమి ఏ రోజున వచ్చింది, పూజా సమయాలు, స్నాన విధి ఏ సమయానికి నిర్వహించుకోవాలి, ఈ రోజున సూర్య భగవాను అర్చించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2026 సంవత్సరంలో రథ సప్తమి ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సప్తమి తేదీ ప్రారంభం 24 జనవరి 2026 శనివారం రాత్రి 11:06 నుంచి సప్తమి తిథి ప్రారంభమై 25 జనవరి 2026 ఆదివారం రాత్రి 9:16 వరకు ఈ తిథి ఉన్నది. రథ సప్తమి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 25 జనవరి 2026 ఆదివారం రోజున. ఈ రోజున నక్షత్రం రేవతి పగలు 12:17 వరకు ఉన్నది. తదుపరి అశ్విని. ఈ 2026 సంవత్సరంలో రథ సప్తమి ఆదివారంతో కూడి వచ్చింది. సూర్యునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఈ ఆదివారం. ఈ సంవత్సరం ఆదివారం, రథ సప్తమి, భాను సప్తమి అన్ని కలిసి వచ్చినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి పర్వదినం. ఈ రోజున చేసేటటువంటి రథ సప్తమి స్నానం, పూజ, దానం, ఉపవాసం ఎటువంటివి మన శక్తి కొలది నిర్వహించినా అది కోటి రెట్ల ఫలితాన్ని మనకి అందజేస్తుంది. 2026 సంవత్సరంలో రథ సప్తమి రోజున నిర్వహించే స్నానం ఏ సమయానికి చేయాలి అంటే ఉదయం 6:38 లోపు. ఈ రోజున సూర్యోదయానికి పూర్వమే రథ సప్తమి స్నానాన్ని ఆచరించడం వల్ల, గంగా స్నానం చేయటం వల్ల లేదా సముద్ర స్నానం చేయటం వల్ల మనకి కల అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి ఆ సూర్య భగవానుని కృప వల్ల ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. అందుకే రథ సప్తమిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు. ఈ రథ సప్తమి స్నానం చేసిన అనంతరం మనం సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించాలి. అర్ఘ్యం సమర్పించవలసిన శుభ సమయం ఉదయం 6:38 లోపు. రథ సప్తమి రోజున సూర్య భగవానుని పూజ నిర్వహించుకోవటానికి, పాలు పొంగించటానికి శుభ సమయం తెల్లవారుజామున 5:02 నుంచి ఉదయం 8:14 లోపు పాలను పొంగించి సూర్య భగవానుని పూజ నిర్వహించుకొని పరమాన్నాన్ని నివేదించాలి. ఒకవేళ ఈ సమయంలో కుదరని వాళ్ళు మధ్యాహ్నం 12 గంటల లోపు ఏ సమయంలోనైనా పూజను ప్రారంభించి పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఈ రథ సప్తమి రోజున చాలా మంది ఉపవాస దీక్షను నిర్వహిస్తారు. ఇలా ఎవరైతే సూర్య భగవాను పూజించి ఉపవాసం ఉంటారో వారికి పిల్లలతో సత్సంబంధాలు లేకపోయినా, తండ్రికి కొడుకులకి మధ్యన గొడవలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఎవరికి ఉద్యోగం లేదో, వ్యాపారంలో ఇబ్బందులు పడుతున్నారో, అనారోగ్య సమస్యలతోటి ఉంటున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ రథ సప్తమి రోజున పూజను నిర్వహించుకుంటే ఈ సమస్యలు అన్నిటి నుంచి వారు బయటపడతారు. ఈ రోజున ఏ పూజని నిర్వహించుకోలేని వాళ్ళు, ఉపవాసం ఉండలేని వాళ్ళు కేవలం సూర్య భగవానునికి జలంతో అర్ఘ్యాన్ని సమర్పిస్తే చాలు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో పాటు వారు కోరుకున్న అన్ని కోరికలు కూడా తప్పనిసరిగా నెరవేరుతాయి. విన్నారు కదా 2026 సంవత్సరంలో రథ సప్తమి ఏ రోజున వచ్చింది అన్న పూర్తి విషయాలను. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు. మరి సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.